అందరికీ నమస్కారం. మీ రుచివిక ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చాలా టేస్టీ అయిన బెండకాయ రొయ్యలు ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. బెండకాయ రొయ్యలు చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అన్నంలో తింటే చాలా బాగుంటుంది. ముందుగా బెండకాయ రొయ్యలు చేసుకోవడానికి బెండకాయలు తీసుకుని నీట్గా కడుక్కుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీరు ఎప్పుడైనా ఈ బెండకాయ రొయ్యలు ట్రై చేశారా? చాలా టేస్టీగా ఉంటుంది. రొయ్యలు కూడా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని అందులో కొద్దిగా నూనె వేసి జీలకర్ర వేసుకోవాలి. అందులోనే కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఒక పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న రొయ్యలు వేసుకోవాలి. రొయ్యల్ని సన్నని మంటపై వేయించుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు కూడా వేసుకోవాలి. వీటన్నిటిని నెమ్మదిగా కలుపుకోవాలి. వీటన్నిటిని మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు రుచికి తగినంత కారం వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీరు పోసుకోవాలి. నీరు పోసుకుని బెండకాయలను ఉడకనివ్వాలి. అంతే, బెండకాయ కూర రెడీ. ఇది అన్నంతో తింటే చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. రుచిక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.